పవన్ క్షమాపణ చెప్పకపోతే తెలంగాణలో ఆయన సినిమాలు ఆడనివ్వమని మంత్రిగా చెప్తున్నా. ఒక్క థియేటర్లో కూడా పవన్ సినిమా విడుదల కాదు. పవన్ ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదు. రాజకీయ అనుభవం లేకనే ఇలా మాట్లాడుతున్నాడు. ఆయన వ్యాఖ్యల వల్ల తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంతో నష్టపోయాం. తెలంగాణ వచ్చాక కేసీఆర్ వల్ల నష్టపోయాం. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం. చిరంజీవి సూపర్ మ్యాన్, ఆయనకు రాజకీయాల్లో సంబంధం లేదు. పవన్ కళ్యాణ్ అన్నీ తెలుసుకుని మాట్లాడితే మంచిది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న సమయంలో హైదరాబాద్ ఆదాయం అంతా విశాఖ, కాకినాడ, తిరుపతికే వాడుకున్నారు. తెలంగాణ ప్రజలు దిష్టి కాదు, ఆంధ్ర పాలకుల వల్ల తెలంగాణ ప్రజలు ఫ్లోరైడ్ తాగారు అని ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి, జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ బలమూరి వెంకట్ కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్కు సిగ్గుంటే తెలంగాణను వదిలేసి ఆంధ్రలో ఉండాలని ఓ వీడియోతో బలమూరి వెంకట్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ నుండి పరిగెత్తించి తరిమి కొడతామని హెచ్చరించారు. గతంలో సినిమాలు ఆడడానికే తెలంగాణ అంటే ఇష్టమని, ఇప్పుడు డిప్యూటీ సీఎం అవగానే మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నాడని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పకపోతే అక్కడ యువత పరిగెత్తించి తరిమి కొట్టే పరిస్థితి వస్తుందని ఎమ్మెల్సీ బలమూరి వెంకట్ వార్నింగ్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్కు తెలంగాణపై అక్కసుంటే హైదరాబాద్ వదిలి వెళ్లిపోవాలని కోరారు. తెలంగాణ విషయంలో తన వైఖరి మార్చుకోకపోతే ఆయన సినిమాలు కూడా తెలంగాణలో ఆడవని హెచ్చరించారు. సినిమాల షూటింగ్లు చేసుకోవడానికి, సినిమాలు నడిపించుకోవడానికి, వాళ్ళు అభివృద్ధి చెందడానికి మాత్రమే తెలంగాణ అవసరం ఉంటుందా అంటూ ప్రశ్నించారు. తెలంగాణ ప్రాంతం అంటే ఎంత వివక్షనో ఇప్పుడు బయటపడిందని పవన్ కళ్యాణ్పై బగ్గుమన్నారు. పవన్ తలతిక్క మాటలు మానుకోవాలని, రెండు ప్రాంతాల మధ్య విద్వేషం పెంచే మాటలు సరికాదని తెలంగాణ రాజకీయ నేతలు హితవు పలుకుతున్నారు. ఏపీలో మైలేజ్ కోసం తెలంగాణపై కామెంట్స్ చేయడం ఏంటి? అన్నాదమ్ముల్లా విడిపోయాం, సోదరుల్లా కలిసుందామని సూచిస్తున్నారు.